హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అనమాట. ఇది షార్ట్ వీడియో అయితే కాదు. ఇది ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ అయితే వస్తాయి ఆ టాపిక్స్లో ఒకదాని గురించి మనం ఈరోజు అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను మీకు ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ ఒకసారి చెప్తాను. ప్రిలిమ్స్లో మనకి ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అని. దాని తర్వాత మన ఇండియన్ హిస్టరీ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఒక రివిజన్ క్లాస్ లాగా తీసుకుందాం. సో ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సిలబస్ అనేది 2023 బేస్డ్ ఆన్ అనమాట. 2023లో గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు కదా, ఆ ఎగ్జామ్లో ఆ సిలబస్ కాపీనే మనకి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 సిలబస్లో అయితే కొత్తగా ఏం చేంజెస్ అయితే లేవన్నమాట. సో సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ నాకు తెలిసినంతవరకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను సెర్చ్ చేసినప్పుడు అయితే నాకు పెద్దగా ఏం చేంజెస్ అయితే తెలియలేదు. ఒకవేళ మీరులో ఎవరైనా చేంజెస్ ఉన్నాయి అంటే కూడా వెల్ అండ్ ఫైన్ ఎనఫ్ కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఒకసారి చూసుకొని తెలుసుకుంటాను. ఇక్కడ నేను ఏది అంటే బల్ల కొట్టి నేను ఇలానే ఉంటుంది అలానే ఉంటుందని ఏం చెప్పట్లేదు. ఇది జస్ట్ ఫీల్ ఫ్రీ డిస్కషన్ అనమాట. మీ అందరితో కూడా సబ్జెక్ట్ని షేర్ చేసుకుందామని చెప్పి. సో మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో. అంటే ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మొత్తం 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో అందులో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి ఉంటుంది, జియోగ్రఫీ 30 మార్క్స్కి ఉంటుంది. నా దగ్గర ఉన్న సిలబస్ కాపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. అలానే ఇండియన్ సొసైటీ 30 మార్క్స్కి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 5 సెక్షన్స్ ఇంటూ 30 ఈక్వల్ టు 150 మార్క్స్ అనమాట. ఇందులో నెగటివ్ మార్కింగ్స్ కూడా ఉంటుంది. సో మనం ఈరోజు ఏంటంటే ఇండియన్ హిస్టరీ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా కాదు, అందులో కొన్ని టాపిక్స్ని మాత్రమే ఈరోజు ఈ వీడియోలో ఎంతైతే కవర్ అవుతుందో అని. దానికన్నా ముందు నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కూడా గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అని అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. ఇండియన్ హిస్టరీ అనమాట. టోటల్గా ఈ స్క్రీనింగ్ సబ్జెక్ట్లో స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. హిస్టరీ అనగానే మనకి నార్మల్గా తెలిసేది ఏంటంటే హిస్టరీ 3 డివిజన్స్గా డివైడ్ అవుతాయి. ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో ఏన్షియంట్ హిస్టరీలో మనకి ఏ టాపిక్స్ ఈ ఎగ్జామ్స్లో కవర్ అవుతాయి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తన్ ఎంపైర్, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, అలానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, హర్షవర్ధన అండ్ హిస్ అచీవ్మెంట్స్, ఇవి కవర్ అవుతాయి అన్నమాట. మెడివల్లో చూస్తే కనుక చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఢిల్లీ సల్తనేట్, ద మొఘల్ ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్, లిటరేచర్, అలానే భక్తి, సూఫీ మూమెంట్స్, శివాజీ అండ్ ది రేస్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కూడా కవర్ అవుతుంది. మోడర్న్ హిస్టరీలో 1857 రివాల్ట్, దాని యొక్క ఇంపాక్ట్, అలానే రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్ ఇన్ 19th and 20th century, అలానే ఇండియన్ నేషనల్ మూమెంట్, దాని యొక్క వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, పోస్ట్ ఇండిపెండెన్స్, కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక క్లియర్గా ఇచ్చేసారనమాట, క్లీన్ అండ్ కట్గా ఏ టాపిక్స్ ఎలా చదవాలి, మనం ఏ టాపిక్స్ని అయితే చదువుకోవాలి, పదే రివిజన్ చేసుకుంటుంటే అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని. సో ఇప్పుడు మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. తర్వాత ఈ వీడియో కనుక మంచి రీచ్ అలా వస్తే, ఒకవేళ రాకుంటే కూడా నేను ఇంకో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు కూడా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నా. ఒకరితో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటే అవతల వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చినట్లు అవుతుంది, అలానే మనకు కూడా ఆ కంటెంట్ అనేది గుర్తుండిపోతుంది అనమాట, కాన్సెప్ట్. సో దాని బేస్గా అయితే నేను రికార్డ్ చేస్తున్నా. ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే కాదు,
దీనికన్నా ఇంకా మించి చాలా వీడియోస్ అందరూ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇది జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అప్లోడ్ చేసుకుంటున్న వీడియో అయితేనే. ఓకే, ఇంకా ల్యాగ్ చేయను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే నేను రాసుకున్న నోట్స్ అనమాట. ఏంటి అంటే ఇండియన్ హిస్టరీలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న నోట్స్ వచ్చి ఐవీసీ అండ్ వేదిక్ ఏజ్ గురించి మొత్తంగా. ఏన్షియంట్ హిస్టరీలో ఐవీసీ అనేది ఫస్ట్ టాపిక్ అనమాట. స్టోన్ ఏజ్ కూడా వస్తుంది, కానీ ఇక్కడ మనకు సిలబస్లో ఐవీసీ నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు కాబట్టి నేను ఐవీసీ మాత్రమే తీసుకుంటున్నాను. సో ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే మీనింగ్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ అంటే ఏంటి? గ్రీక్ స్కాలర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ యొక్క బుక్ హిస్టోరియాలో హిస్టరీ అంటే ది స్టడీ ఆఫ్ పాస్ట్. మరి ఈ హిస్టోరియా బుక్ ఎవరు రాశారు అంటే హెరిటోటస్ అనే ఒక స్కాలర్ అయితే దీన్ని రాశారనమాట, గ్రీక్ స్కాలర్. ఆయన రాసిన బుక్లో ఇన్ఫర్మేషన్ హిస్టరీ అంటే ది స్టడీ ఆఫ్ పాస్ట్ అని. అలానే హిస్టరీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. హిస్టరీ అనే ఒక పదము గ్రీక్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేయబడింది. హిస్టోరియా అంటే మీనింగ్ వచ్చి మనం ఇక్కడ చూడొచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆర్ రీసెర్చ్ అని అర్థం హిస్టరీ అంటే, హిస్టోరియా అంటే కూడా. సో ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అంటే హెరిటోటస్. హెరిటోటస్ అనే ఒక స్కాలరే దీని యొక్క మీనింగ్, దీనికి ఒక రూపునిచ్చారు కాబట్టి ఆయనే మనం ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అంటాం. సో మనకి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ టైమ్ లైన్స్ ఆఫ్ హిస్టరీ అనే దగ్గర. నార్మల్గా హిస్టరీ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని తెలియదన్నమాట. సో అందుకని మనకు అర్థమయ్యేటట్లు, మానవుడికి అర్థమయ్యేటట్లు టైంని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం 2 ఫేజెస్గా డివైడ్ చేశారనమాట టైమ్ లైన్స్ని. ఒకటి బీసీ అని, ఒకటి ఏడి అని. బీసీ అంటే ఏంటంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రిస్టియన్ యొక్క లార్డ్ జీసస్ పుట్టక ముందు నుండి వాటినంతా బీసీ అని అంటాం. ఏడి అంటే అనో డొమిని, ఇది ఒక లాటిన్ వర్డ్ అనమాట. ఇదేంటంటే ఆఫ్టర్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనమాట. ఏడి అంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన దగ్గర నుంచి కౌంట్ అయ్యే ఫేజ్ టైం లైన్. బీసీ అంటే ఆయన పుట్టక ముందు నుంచి. సో ఇప్పుడు ఐవీసీ అంటే ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీనికి ఎన్నో రకాల పేర్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చెప్పుకునేది ఏంటంటే ఐవీసీ గురించి 1 by 1గా తెలుసుకుంటూ పోతూ ఉంటాం. దాని యొక్క డిఫరెంట్ నేమ్స్ ఏంటనేది కూడా ఇంకా ముందుకి మనకు తెలుస్తుంది. సో సర్ జాన్ మార్షల్ అనే అతను, ఈయన ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇతను ఈ ఐవీసీ అనే పేరునైతే సజెస్ట్ చేశాడనమాట. ఐవీసీ ఎక్కడ దీని యొక్క ఆరిజిన్ ప్లేస్ అంటే ఇండస్ నది దగ్గర, ఇండస్ రివర్ దగ్గర ఇది పుట్టింది కాబట్టి దీన్ని ఈ హిందూ నాగరికత అంటాం. సింధు, ఇండస్ అలా, నేను హిందూ అని పలికాను అనుకుంటా, ఐఎమ్ సో సారీ. సింధు నాగరికత అని అంటాం. తర్వాత ఈ ఇండస్ రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అయిందంటే ఎగ్జాక్ట్గా టిబెట్ హిమాలయ మానస సరోవర్ అనే ఒక గ్లేషియర్. సో ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ ఆర్ సింధు. ఇండస్ని సింధు అని కొంతమంది పిలుస్తారు, ఇండస్ అని కూడా కొంతమంది పిలుస్తారు. దీని యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 2880 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంది. మన యాక్చువల్గా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇలాంటి కిలోమీటర్స్ ఎక్కడ స్పెసిఫిక్గా పర్టికులర్గా ఆరిజిన్ అయింది ఇలాంటి డేటా అన్నీ అడుగుతూ ఉంటారు. సో వీటినంతా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చి ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ దగ్గర నుంచి ట్రావెల్ అయ్యి అరేబియా సముద్రంలో కలిసిపోతుందన్నమాట. ఇండస్కి 5 ట్రిబ్యూటరీస్ అయితే ఉన్నాయి: జీలం, చెనాబ్, సట్లెజ్, రావి, బియాస్. సో ఈ 5 ట్రిబ్యూటరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా దొరికింది, ఎలా చెప్తున్నారు అంటే ఆన్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఆర్కియాలజికల్, అంటే తవ్వకాల ద్వారా మనకి దొరికిన ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఐవీసీ అంటే ఇది ఇక్కడ ఆరిజిన్ అయింది, దీని అలా మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. హిస్టరీ అంటే జస్ట్ లైక్ ఏ స్టోరీ. మనం గుర్తుపెట్టుకుంటే కనుక దీన్ని మర్చిపోలేం, మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎగ్జామ్స్ క్లియర్ చేసి జాబ్ వచ్చేదాకా.
అదర్ నేమ్స్ ఆఫ్ ఐవీసీ ఇంతకుముందే చెప్పాం కదా, దాని యొక్క అదర్ నేమ్స్ ఏంటి అంటే హరప్పన్ సివిలైజేషన్. ఈ హరప్పన్ సివిలైజేషన్ అనే పేరు కూడా సర్ జాన్ మార్షల్ అనే అతను 1921 to 22 ఈ ఇయర్లో మధ్యలో నేమ్ అనే దాన్ని సజెస్ట్ చేశాడనమాట. దీన్నే లివింగ్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అలానే కీ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ అర్బన్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. హరప్పా ఈజ్ ఏ రీజియన్ బిలాంగ్స్ టు మాంటిగోమా డిస్టిక్. ఈ మాంటిగోమా డిస్టిక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హరప్పా అనేది ఏ రీజియన్కి రిలేటెడ్ అయ్యి ఉంది అంటే ఏ రీజియన్కి సంబంధించబడింది అంటే మాంటిగోమా డిస్టిక్ అనమాట. ఇది పంజాబ్లో ఒక భాగం. వేర్ ద ఫస్ట్ టైం ఎక్స్కావేషన్స్ హ్యాపెండ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ప్రజెంట్ ఈ మాంటిగోమా డిస్టిక్ ఎక్కడుంది అంటే పాకిస్తాన్ అనమాట. ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కొన్ని ప్లేసెస్ అక్కడ వెళ్ళిపోయి కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా, అలా రిలేటెడ్గా ఇప్పుడు ప్రజెంట్ హరప్పా అనేది పాకిస్తాన్లో ఉందన్నమాట. ఈ హరప్పా సివిలైజేషన్ ఇంతకుముందు పైన చెప్పుకున్నాం కదా, 1921, 1922లో ఎక్స్కావేషన్స్ జరిగినప్పుడు దీని యొక్క పేరునైతే ఇచ్చారనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ వ్యాలీ ఎవిడెన్స్ డిగ్డ్ అంటే సింధు నాగరికత, నాకు హిందూ అనే వస్తుంది, సింధు నాగరికతకి సంబంధించిన తవ్వకాలు మొట్టమొదటిసారి మనకి ఈ హరప్పాలో అయితే దొరికింది. అలానే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861 ఈ ఇన్స్టిట్యూట్ అనేది 1861లో ఎస్టాబ్లిష్ చేయబడిందనమాట. మనం ఇక్కడ పైన సర్ జాన్ మార్షల్ ఎవరని చెప్పుకున్నాం, హీ ఈజ్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం కదా. ఆ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఇన్స్టిట్యూట్ 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే నిర్మించబడింది అని అర్థం అనమాట. సో ఇక్కడ దాకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, దాన్ని నేను కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ పేజ్కి వెళ్ళబోతున్నాం. సో దీన్నే లివింగ్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకు దీన్ని లివింగ్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అంటారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని బట్టి, క్యారెక్టర్స్, రిలీజియన్స్ని బట్టి కూడా దీన్ని లివింగ్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని అంటారనమాట. ఎందుకంటే వాటిని అన్నిటినీ బేస్ చేసుకొని ప్రజెంట్ ఇండియన్ సొసైటీ దాన్ని ఫాలో అవుతూ దాని ప్రకారంగా నడుచుకుంటుంది కాబట్టి. ఎగ్జాంపుల్ చూసుకుంటే అప్పట్లో లార్డ్ పశుపతిని పూజ చేసేవాళ్ళు. ఆ లార్డ్ పశుపతి ఇప్పట్లో ఎవరు అంటే లార్డ్ శివ. అప్పుడు అమ్మ తల్లి అనే అమ్మవారిని పూజించేవాళ్ళు. అలానే నెంబర్ ఆఫ్ అదర్ ఫామ్స్ని కూడా పూజించేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం అమ్మవారి సకల రూపాలను అయితే పూజిస్తూ ఉంటాం కదా, అలానే అప్పుడు హంప్డ్ బుల్ అనేది ఉండేదన్నమాట. అదే ప్రజెంట్ ఇప్పుడు నంది అని అంటాం. సో లివింగ్ సివిలైజేషన్ అనడానికి ఇవన్నీ కొన్ని రీజన్స్ అనమాట. అలానే దీన్ని కీ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే అట్ ప్రెజెంట్ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ ద ట్రెడిషన్స్ కల్చర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఐవీసీ సొసైటీ. ఇప్పుడున్న సొసైటీలో ముందు ఐవీసీలో ఉన్న ట్రెడిషన్స్, కల్చర్స్ వాటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడున్న సొసైటీ అనేది నిర్మించబడింది. కాబట్టి దీనికి ఇంకొక పేరు కీ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని కూడా. అలానే అర్బన్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు హరప్పన్ సివిలైజేషన్ని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని అంటే ఫస్ట్ టైం అర్బనైజేషన్ అనేది హరప్పన్ సివిలైజేషన్లో అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. మనం నార్మల్గా అంటాం కదా అర్బనైజ్డ్ సివిలైజేషన్ అంటే ఏది, ఐవీసీ, అలానే టౌన్ ప్లానింగ్, ఇవన్నీ కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే ఐవీసీలో మనం చూసుంటాం కాబట్టి దీన్ని అర్బనైజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు. వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ టైం అర్బన్ ఐడియాలజీ అనేది ఇండస్ వ్యాలీ సొసైటీలో నిర్మించబడింది, ఫామ్ అయ్యింది అని. అలానే దీన్ని ఇండస్ సరస్వతి వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది అప్పట్లో సరస్వతి నది అనేది కూడా ఉంది. ఇప్పుడు సరస్వతి రివర్ అనేది లేదనమాట, దాని ఆనవాళ్ళు అయితే లేదు. ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాయి అని అంటూ ఉన్నారు కొన్ని ఎవిడెన్సెస్ బట్టి, కొన్ని సోర్సెస్ బట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండస్ నదే కాకుండా సరస్వతి నది దగ్గర కూడా
పుట్టింది కాబట్టి దీన్ని ఇండస్ సరస్వతి వ్యాలీ సివిలైజేషన్ అని అంటారనమాట. అదే ఇక్కడ ఇచ్చిన చూడండి, టోటల్ జియోగ్రఫీ ఏరియా ఆఫ్ ఐవిసి 100% అని అనుకుంటే అందులో 80% లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ సరస్వతి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్కి అయితే వెళ్దాము. అందులో ఏం చెప్పారంటే మనం టోటల్ ఐవిసి మొత్తం ఏరియాని, జియోగ్రఫికల్ ఏరియాని 100% అని అనుకుంటే అందులో 80% వరకు ఇది ఇండస్ సరస్వతి నది దగ్గర నుంచే పుట్టింది, అక్కడే దీని యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పారనమాట. సో కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏంటి అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగినప్పుడు ప్రపంచంలో నలుమూలలో కూడా చాలా సివిలైజేషన్స్ జరిగాయి అట్ ది సేమ్ టైమ్ లైన్ పీరియడ్. దాన్ని కాంటెంపరీ సివిలైజేషన్స్ అంటాం. అంటే ఒకే టైం లైన్లో ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగితే యుఎస్ఏలో కూడా ఒకే ఇన్సిడెంట్ జరిగింది, ఒకే సేమ్ టైం లైన్. వాటిని కాంటెంపరీ సివిలైజేషన్స్ అని అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్కి ఇండియా యుఎస్ఏ అని చెప్పాను. సో ఇక్కడ ఐవిసి జరిగినప్పుడు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి. చైనాలో చూసుకుంటే హోయాంగ్ హో అనే నది దగ్గర చైనా సివిలైజేషన్ అనేది పుట్టిందనమాట. మనది ఎక్కడ పుట్టింది? ఇండస్ రివర్ దగ్గర. చైనా సివిలైజేషన్ ఎక్కడ పుట్టింది? హోయాంగ్ హో అనే రివర్ దగ్గర. ఈజిప్ట్ సివిలైజేషన్ నైల్ రివర్ దగ్గర పుట్టిందనమాట. ఈజిప్ట్ సివిలైజేషన్ కూడా నైల్ రివర్ దగ్గర పుట్టింది. నైల్ రివర్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఇది జీకే పాయింట్ అనమాట. మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో కరెంట్ అఫైర్ పాయింట్స్ కానీ జీకే పాయింట్స్ కానీ అలా గుర్తుపెట్టుకుంటూ ఉంటే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమైపోయి గుర్తుండిపోతుంది అని. ఇంకొకటి మెసిప్టోమియన్ సివిలైజేషన్. ఈ మెసిప్టోమియన్ సివిలైజేషన్నే సుమేరియన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఇరాక్. ఈ మెసిప్టోమియన్ సివిలైజేషన్ ఏ నది దగ్గర ఉద్భవించింది అంటే టైగ్రిస్ ఆర్ యూప్రటిస్ అనే రివర్ దగ్గర ఉద్భవించింది అని అన్నమాట అర్థం. సో ఇప్పుడు ఏరియా అండ్ బౌండరీస్ కాన్సెప్ట్కి అయితే వచ్చేస్తాం. టోటల్ ఏరియా అయితే మన ఐవిసిది చూసుకుంటే 12,60,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో మనం నార్మల్గా ఈ పక్కన నేను ఒక డైరెక్షన్స్ లాగా ఒక బొమ్మ గీసున్నాను. అది ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం. నార్త్లో అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఈస్ట్లో అయితే ఉత్తరప్రదేశ్లో, వెస్ట్లో అయితే పాకిస్తాన్ ఇరాన్ బార్డర్లో, సౌత్లో అయితే మహారాష్ట్ర బార్డర్లో ఉంది అని అర్థం. సో ఇప్పుడు బౌండరీ లొకేటెడ్ అకార్డింగ్ టు జియోగ్రఫికల్ కంటెస్ట్. సో ఈ బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని మళ్ళీ ఇంకొక డైరెక్షన్ ఫిగర్లో అయితే మనం తెలుసుకుంటాం. అదేంటంటే నార్త్లో మండా రివర్. ఈ మండా రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలానే వెస్ట్లో సుట్కాజెండర్ మక్రన్ కోస్ట్. ఈ కోస్ట్ దగ్గర దీని యొక్క బౌండరీ అయితే ఫిజికల్గా ఎక్స్టెంట్ అంటే ఎంతవరకు పరిమితం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సౌత్లో అయితే దైమాబాద్ నియర్ ప్రవరా రివర్. అలానే ఈస్ట్లో అయితే అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్. సో ఇప్పుడు అకార్డింగ్ టు రొమీలా థాపర్. ఈ రొమీలా థాపర్ అనే వాళ్ళు ఎవరంటే మనం చాలా బుక్స్ అయితే చూసుని ఉంటాం, ఈవిడికి సంబంధించిన బుక్స్. ఈమె ఫేమస్ స్కాలర్ అండ్ ఫేమస్ హిస్టోరియన్ అనమాట. ఈమె ప్రకారం ఏంటి అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఐవిసి యొక్క ఏరియా ఎంత ఉందంటే 1600 కిలోమీటర్స్ ఉంది అని చెప్తుంది. అలానే వెస్ట్ నుంచి సౌత్ వరకు 1100 కిలోమీటర్స్ ఉంది అని చెప్తుంది అనమాట రొమీలా థాపర్. తినేమంటుందంటే మొహెంజోదారో ఈజ్ ది ఫస్ట్ సైట్, లార్జెస్ట్ వన్ ఇన్వెంటెడ్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఆఫ్ ఐవిసి. సో అలానే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, నేను రఫ్గా రాసుకున్నాను. రొమీలా థాపర్ ఈ పాయింట్ చెప్పిందో చెప్పలేదో నాకైతే ఇప్పుడు కొంచెం స్ట్రైక్ అవ్వట్లేదు. మీకు ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయకూడదు కాబట్టి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందని నేను నోట్స్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే మొహెంజోదారో అనేది ఫస్ట్ లార్జెస్ట్ సైట్
ఏదైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి ఇంక్లూడ్ అయ్యింది అని. అలానే లోథల్ అనేది డాక్యార్డ్ పోర్ట్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. అంటే డాక్యార్డ్ పోర్ట్ వ్యాలీ అంటే పడవలు అక్కడ హాల్ట్ అయి ఉంటాయి కదా, వాటిని డాక్యార్డ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ ఋగ్వేదాలో మనకి దీన్ని సింధ్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఈ పేరు సింధ్ అని దొరికేది. తర్వాత ఇంకో కాన్సెప్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఐవీసీకి రిలేటెడ్ ఇంకో కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తే, క్రియేటర్స్ ఆఫ్ ఐవీసీని క్రియేట్ చేసిన వాళ్ళు అంటే ఏంటి అంటే కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళని కూడా చెప్పొచ్చు ఒక రకంగా మనం, లేదంటే ఫౌండర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు అని అంటే ద్రవిడియన్స్. అంటే ఇప్పుడున్న ద్రవిడియన్స్ కాదు, అప్పట్లో ఉన్న ద్రవిడియన్స్. ఆ ద్రవిడియన్స్ ఎవరు అనేది కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. ఆ ద్రవిడియన్స్ అనేవాళ్ళు ఫస్ట్ పీపుల్ అనమాట, ఎవరైతే మన ఇండియాలో టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు అని. సో ఈ రూలర్స్ ఆఫ్ ఐవీసీ ఎవరు అని కూడా మనం చూస్తాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. అంటే ఏంటి అంటే ఒక స్కాలరు నాకు సంబంధించి ఐవీసీని రూల్ చేసిన వాళ్ళు వీళ్ళు అయి ఉండొచ్చు, ఇంకో స్కాలర్ నాకు సంబంధించి వీళ్ళు రూల్ చేసి ఉండొచ్చు. అలా వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ థాట్స్ అనేది మనతో షేర్ చేసుకున్నారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జియోగ్రఫికల్ కాంటెక్స్ట్ అండ్ స్కాలర్స్ యొక్క ఎవిడెన్స్ పరంగా. ఆర్ఎస్ శర్మ ఏం చెప్తాడంటే, నాకు సంబంధించి ఐవీసీని రూల్ చేసింది మర్చెంట్స్ లేదా ట్రేడర్స్ అంటారు. అలానే డిడి కొసాంబి ఏం చెప్తాడంటే, నాకు తెలిసి ఐవీసీని రూల్ చేసింది ప్రీస్ట్ అని చెప్తాడు. ఈ 2 స్కాలర్స్ కూడా ఫేమస్ స్కాలర్స్ అనమాట. సో ఈ 2 స్కాలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ను మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే మనకి ఎగ్జామ్లో అకార్డింగ్ టు ఆర్ఎస్ శర్మ హూ హ్యాస్ రూల్డ్ ద ఐవీసీ బేస్డ్ ఆన్ ద స్కాలర్స్ ఎవిడెన్స్ అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మర్చెంట్స్, ట్రేడర్స్, ప్రీస్ట్, అలానే కింగ్స్ అలా ఆప్షన్ ఇస్తే మనకు కంటెంట్ తెలియనప్పుడు, కాన్సెప్ట్ తెలియనప్పుడు ఏదో పెట్టేస్తాం. కాన్సెప్ట్ తెలిసిందనుకోండి ఎవరు ఏంటి అనేది పర్టికులర్గా అయితే పెడతాం. సో ఇంకా ఇక్కడికి వస్తే సైట్స్ విషయానికి వస్తే, టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా దేర్ ఆర్ 1056 sites which were excavated by scholars and 100 nearly sites were completely researched by scholars out of 1056. ఇప్పటి వరకు కూడా 1056 సైట్స్ అయితే ఎక్స్కావేట్ చేశారనమాట స్కాలర్స్. ఇక్కడిక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయని, వాటిల్లో కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఉన్నవైతే 100 సైట్స్ని వాళ్ళు కంప్లీట్గా రీసెర్చ్ చేశారు, దిగి అందులో తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేసి. అలానే మనందరికి కూడా ఇప్పుడు చదువుతున్నది వాటిని బేస్ చేసుకొని. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఎన్ని సైట్స్ ఉన్నాయని ఒకసారి మనకు తెలుసుకుంటే, తర్వాత ఆ సైట్ ఏ రివర్ దగ్గర ఫామ్ అయ్యింది, అలానే ఆ రివర్ ఎక్కడుంది, దాన్ని ఎవరు ఎక్స్కవేట్ చేశారని ఈ కింద కాన్సెప్ట్లో అయితే తెలుసుకుందాం. ఐవీసీలో ఉన్న సైట్స్ హరప్ప, మొహెంజదారో, లోథల్, కాళీబంగన్, చాన్హోదారో, బన్వాలి, ధోలవీరా. సో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుంటున్నది ఏంటి అంటే, సైట్ రివర్ ఏ ప్లేస్ దగ్గర అది ఫామ్ అయింది, బర్త్ ప్లేస్, దాన్ని ఏ స్కాలర్ ఎక్స్కావేట్ చేశారు అని. హరప్ప రివర్ అది రావి నది దగ్గర. రావి ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ ఆర్ సింధ్. సో ఈ రావి అనేది ప్రస్తుతం ఎక్కడుందంటే పంజాబ్లో ఉంది, పాకిస్తాన్కి సంబంధించిన పంజాబ్. దీన్ని ఎక్స్కావేట్ చేసిన స్కాలర్ వచ్చి సహనీ స్కాలర్. అండ్ మొహెంజదారో వచ్చి ఇండస్ నది దగ్గర పుట్టిందనమాట. ప్రజెంట్ ఇది పాకిస్తాన్కి సంబంధించిన సింధ్ అనే ప్లేస్లో ఉంది. దీన్ని ఎక్స్కావేట్ చేసిన స్కాలర్ వచ్చి ఆర్డి బెనర్జీ. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ప్లేస్ ఇచ్చేసి ఎక్స్కావేటెడ్ బై హూమ్ అనే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటిని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంకొకటి లోథల్ అనేది బొగావా రివర్ దగ్గర ఫామ్ అయింది. ఇది గుజరాత్, ఇండియాలో అయితే ఉందన్నమాట. దీన్ని ఎక్స్కావేట్ చేసిన పర్సన్ ఎస్ఆర్ రావ్. కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్ అని. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ బ్యాంగిల్స్.
ఒక్కొక్క సైట్ గురించి మనం ఇన్ డీటెయిల్‌గా తెలుసుకునేటప్పుడు దీని గురించి కూడా తెలుసుకుంటాం. ఇది ఎక్కడ పుట్టింది అంటే ఘగ్గర్ రివర్. ఇది ప్రెజెంట్ మన రాజస్థాన్‌లో ఉంది. ఇండియాకి సంబంధించి రాజస్థాన్. ఎక్స్‌కవేట్ చేసిన పర్సన్ నేమ్ వచ్చి ఏ ఘోష్. సో, అకార్డింగ్ టు సింధ్యాల్ లాంగ్వేజ్ అది చెప్పాను కదా! కాలి అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్ అని. ఏ లాంగ్వేజ్‌కి సంబంధించి? సింధ్యాల్ లాంగ్వేజ్‌కి సంబంధించి కాలి బంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని. ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పాలంటే ఈ రాజస్థాన్‌లో ఎక్కడంటే హనుమాన్ గర్ అనే ప్లేస్‌లో అయితే ఈ కాళీబంగన్ సైట్ అయితే ఉంది. చాన్హుదారో ఇది మన ఇండస్ దగ్గర ఫామ్ అయింది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్‌లో ఉంది. దీన్ని ఎక్స్‌కావేట్ చేసిన పర్సన్ నేమ్ వచ్చి ఎన్‌జీ మజుందర్. హి ఈజ్ ఏ ఫేమస్ స్కాలర్ అండ్ ఆల్సో ఈ సైట్ యొక్క స్పెసిఫికేషన్ కూడా ఆయన చెప్పారనమాట. బన్వాలి అనేది ఇంకొక ఇండస్ వ్యాలీ సైట్. ఇది కూడా గగ్గర్ రివర్ దగ్గరే ఫామ్ అయింది. ఆల్రెడీ గగ్గర్ రివర్ దగ్గర ఇంకొక సైట్ అయితే మనం ముందుగానే చూసాం. అదేంటంటే కాళీబంగన్, ఇప్పుడు బన్వాలి. కాళీబంగన్ రాజస్థాన్లో ఉంటే బన్వాలి హర్యానాలో ఉంది. దీన్ని ఎక్స్‌కావేట్ చేసిన స్కాలర్ వచ్చి బిస్ట్. సో, నెంబర్ ఆఫ్ ఎవిడెన్స్ అవైలబుల్ ఉంటుందన్నమాట ఈ బన్వాలి అనే ప్లేస్‌లో. ధోలవీర అనేది రీసెంట్‌గా ఎక్స్‌కవేట్ చేసిన ఒక స్థలం. ఇది లూనీ రివర్ దగ్గర అయితే పుట్టింది. ప్రెజెంట్ గుజరాత్ కచ్‌లో అయితే ఉంది. దీన్ని ఎక్స్‌కవేట్ చేసిన పర్సన్ పేరు జేపీ జోష్. అలానే రంగాపూర్ కూడా వన్ ఆఫ్ ది ఐవీసీ సైట్ అనమాట. ఈ రంగాపూర్ వచ్చి బాదర్ రివర్ దగ్గర అయితే పుట్టింది. దీన్ని ఎక్స్‌కవేట్ చేసిన పర్సన్ పేరు వచ్చి బ్రౌన్. ఓకే. మరికొన్ని ఇంపార్టెంట్ సైట్స్ అయితే కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే సుర్కాటోడా, రోపర్, అలంగీర్, ధైమాబాద్, సుర్కాజెండర్. ఇవన్నీ కూడా ఐవీసీకి సంబంధించిన సైట్స్ అనమాట. ఇవన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్స్‌కవేట్ చేశారు, ఎక్కడ పుట్టింది అని 1 బై 1 అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. సో, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటా. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.